హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చి బీరకాయ పప్పు. దీనికి ముందుగా కావాల్సినవి ఎప్పట్లాగానే పప్పు ఉడకబెట్టేసుకుంటానండి నేను. ఎందుకంటే ఒక 2-3 టైమ్స్ నాకు ఉడకకుండా పప్పు అట్లా ఎగ్జాంపుల్స్ నాకు ఉన్నాయి నా లైఫ్లో. అందుకని ఎప్పుడు సేఫ్ సైడ్ ఏంటంటే పప్పు ఉడకబెట్టేసుకుంటా. ఒక 4 విజిల్స్ వేసి పప్పు ఉడకబెట్టుకున్నాక ఇప్పుడు ఈ బీరకాయ పప్పుకు కావాల్సినవి ఏంటంటే బీరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయల కారమే, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర, చింతపండు ఏంటంటే టమాటా వేస్తాం, పులుపు ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక కాయ అన్నమాట. ఇంత చింతపండు వేసుకున్నాను. ఒకవేళ మీకు పులుపు ఇష్టం అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నాకైతే సరిపోతుంది. అండ్ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5 వేసుకున్నాను నేను. ఇందులో కలిసిపోయినాయి, ఒక 5 వేసుకున్నాను. ఒక 3 టమాటాలు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ పప్పులో వేసేసుకోవడమేనండి. ఇలా వేసుకున్నాక దీనికి కావాల్సినవి వచ్చి పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, తర్వాత తగినంత ధనియాల పౌడర్, ఇవన్నీ అన్నీ వేసేసుకొని ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. అండ్ చింతపండు, టమాటా ముక్కలు అన్నీ వేసేసుకుని ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి మీకు. ఇప్పుడు నేను ఇది కుక్కర్లో విజిల్ పెట్టిన తర్వాత విజిల్ తీసేసాక ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను. కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టిన తర్వాత ఇట్లా తీసేసానండి, విజిల్ తీసాను. 4 విజిల్స్ వేయించుకున్నాను నేను. ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి సెపరేట్గా ఒక దాంట్లో తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాగైనా పప్పు గుత్తితో మెదిపేయచ్చు. ఇలా అయినా కూడా పప్పు గుత్తితో మెదిపేయచ్చు. కాదంటే పచ్చిమిరపకాయలు అక్కడక్కడ కనపడతాయి అన్నమాట, అది బాగోదు. అందుకని నేను ఇలా తీసేస్తాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసేసి వీటిని మళ్ళీ రుద్దుతాను అనమాట. లాస్ట్లో సెపరేట్గా రుద్దుతాను. అప్పుడు వాటిపైన ఉన్న ఇవి ఉంటాయి కదా, చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఇలా వచ్చింది, బాగా ఉడికింది. దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా బాగా నేను స్మాష్ చేసుకున్నాను, రుద్దుకున్నాను కదా. అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని ఇలా సెపరేట్గా రుద్దుకుంటే ఏమవుద్దంటే ఇందులో నుంచి పల్ప్ అంతా లోపలికి వెళ్తుంది. ఇవి ఏవైతే తొక్కలు ఇలా ఉన్నాయి కదండి, ఇవి తినేటప్పుడు అడ్డొస్తాయి, సరిగ్గా తినేటప్పుడు అడ్డొస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఇవి తీసేయచ్చు అనమాట, ఇలా సెపరేట్గా రుద్దుకోవడం వల్ల. లేదంటే పప్పులోనే రుద్దామనుకోండి, పప్పులో కలిసిపోతాయి అన్నమాట. తినేటప్పుడు పంట కింద అడ్డుగా ఉంటాయి, ఏరుతూ ఉంటాయి. మా ఇంట్లో పిల్లలు అయితే ఏంటంటే ఇలాంటివి ఏమైనా అడ్డొస్తే ఏరుకుంటా కూర్చుంటారనమాట. అందుకని నేను ఈ పచ్చిమిరపకాయలని సెపరేట్గా ఇలా రుద్దేసి అందులో ఉన్న తొక్కలు మాత్రం నేను సెపరేట్ చేసేస్తాను అనమాట. ఇది మళ్ళీ కలిపేస్తాను. ఇది ఒక టిప్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఇది ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ ఇలా వేరు పెట్టేశాను కదా, ఓన్లీ పచ్చిమిర్చి పల్పు మాత్రమే ఇందులో కలుపుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇందులో కలిపేయడమే. ఇంకా కొంచెం వాటర్ వేసి దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం గుజ్జు కూడా ఉంటుంది కదా, వేసేసి ఇప్పుడు తాలింపు వేసుకోవడమేనండి. బీరకాయ పప్పు చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే కనుక కంపల్సరీగా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు సరిపోయిందో పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనం. ఇది నూనె వేసుకోవాలండి, పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. రాయలసీమలో ఏంటంటే సింపుల్ తాలింపే ఉంటుందండి, హెవీగా అన్ని పప్పులు, వెల్లుల్లిపాయలు అన్నీ వేయరు. అదే మన కోనసీమలో అయితే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేస్తారు. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు వేస్తారండి తిరువాతలో, కానీ నేను ఉల్లిపాయలు వేయను. జస్ట్ ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి.
ఇప్పుడు వేగిన తర్వాత మనం వేసుకున్నాం కదా, ఈ పప్పు ఇందులో వేసేసుకోవాలి. బీరకాయ పప్పు చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ వచ్చి వడియాలండి. వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు అంటారు కదా, అవి కూడా బాగుంటాయి. ఉప్పు చేప బాగుంటుంది. ఇంకా హై లెవెల్కి వెళ్ళాలంటే చికెన్ పకోడా, చికెన్ ఫ్రై, ఆమ్లెట్, ఇవన్నీ కూడా దీనికి కాంబినేషన్ బాగుంటుంది. ఏమీ లేదంటే నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి నంచుకుని తిన్నా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక బీరకాయ పప్పు ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు ఈ తర్వాతలో ఇది ఉడకాలన్నమాట. అప్పుడే మనం తాలింపు ఘాటు ఆ పప్పుకు పట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది.